డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. కల్తీ నెయ్యిపై జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తెగే వరకు లాగేశాడు. బీజేపీ కూడా తప్పని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మీద కామెంట్లు చేయాల్సిన అగత్యం ఏర్పడింది ఈ రోజున. బీజేపీలో జగన్ కోవర్టులుగా చెప్పబడుతున్న కొంతమంది చేతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కామెంట్లు చేయిస్తున్నారు అంటే దాని అర్థం ఏమిటి? ఇంతకీ సోమవీర్రాజు జగన్మోహన్ రెడ్డి మీద ఏం కామెంట్ చేశాడు? దాని వెనుకున్న అసలు రహస్యం ఏమిటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది, లేదా అసలు చర్యలు తీసుకుంటుందా లేదా, ఎంతటితోటి సరి అని అనిపిస్తారా అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కొండబద్దల ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు విషయానికి వస్తే, నిన్న మండలిలో జరిగిన ఒక వ్యవహార శైలితోటి జగన్మోహన్ రెడ్డి కొంచెం హైప్ వస్తుందనుకున్న దాన్ని పూర్తిగా స్లంపులోకి దింపేసుకున్నాడు. హెరిటేజ్కి కల్తీ నెయ్యిని ఆపాదించే విషయంలో వాళ్ళ సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ మీడియా కావచ్చు, నాయకులు కావచ్చు విస్తృతంగా ప్రయత్నం చేసి ఒకంత సక్సెస్ అయినట్టుగానే కనపడుతుంది. ఎందుకు అనంటే, హెరిటేజ్ అంటే చంద్రబాబు నాయుడికి సంబంధించిన సంస్థ కాబట్టి దానికి ఇందాపూర్ తోటి లింకులు ఉన్నాయి అనేది కూడా కొద్దో గొప్ప ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎందుకంటే నెయ్యే కొనకపోయినప్పటికీ గాను మరి చీజ్ లాంటివి కానీ, పన్నీర్ లాంటివి కానీ కూడా మరి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. కాకపోతే ఇందులో విచిత్రమైన విషయం ఏమిటంటే, ఇందాపూర్ డైరీ నుంచి హెరిటేజే తీసుకుంటుంది తప్ప హెరిటేజ్ ఇందాపూర్ డైరీకి సప్లై చేయదు. నెయ్యి సప్లై చేసి మరి దాని ద్వారా టీటీడీకి కల్తీ నెయ్యి పంపించారని చెప్పడం పచ్చి అవాస్తవం కింద కనపడతా ఉంది. ఇలాంటి దాని మీద మండలిలో చర్చ చేపట్టాలి అని బొత్స సత్యనారాయణ కావచ్చు, మిగతా వైసీపీ ఎమ్మెల్సీలు కావచ్చు దాని మీద విస్తృతంగా 4 రోజుల నుంచి తెగ ఊదరగొట్టి అవతల పాడేస్తున్నారు. నిన్న దానికి ఫైనల్ ఫినిషింగ్ ఇద్దాం అనుకొని మొత్తం కుంపు చేసేశారు. ఉన్న వాళ్ళ కాళ్ళు వాళ్లే తొక్కుకొని ముందుకు పడి ముక్కు బోర్లా పగిలిపోయినట్టుగా ఇప్పుడు పరిస్థితి. వెంకటేశ్వర స్వామి ఆ చిత్రపటాన్ని తీసుకుని చెప్పులేసుకొని మండలిలోకి ఎంట్రీ ఇచ్చి ఏదో అత్యద్భుతం చేస్తున్నాం అనుకొని మొత్తానికి బొక్కబార్లా పడినట్టు అయిపోయింది. సేమ్ అదే విషయం మీద ఇప్పుడు బీజేపీ కూడా కామెంట్ చేయాల్సి వచ్చింది. ఎందుకు అనంటే, హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు మేమే అని చెప్పుకునే వాళ్ళు ఎప్పటి వరకు టీటీడీలో కల్తీ నెయ్యి మీద పెద్దగా ఏం మాట్లాడలేదు. దాని వెనుకున్న అసలు కారణాలు ఏంటనేది మనం గతంలో కుండబద్దల్లో వీడియో చేశాం. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డినో ధర్మారెడ్డినో కాపాడటానికి జరుగుతున్న విస్తృత ప్రయత్నం కిందనే ఇది కనపడతా ఉంది. సిబిఐ సిట్టు కూడా వాళ్ళెవ్వరినీ టచ్ చేయకుండా కేవలం పాత్రధారుల వరకు పెట్టి, ఇంకా అందులో ఒక చిన్న మెలక కూడా పెట్టారు. ఏదైనా ఉంటే ప్రభుత్వం దీని మీద కూలంకషంగా పరిశీలించి దానిపైన చర్యలు తీసుకునే అవకాశం ప్రభుత్వానికే ఉంది అన్నట్టుగా కూడా మెలక పెడితే, దాన్ని అదునుగా తీసుకుని చంద్రబాబు నాయుడు మరి ఒక ఏకసభ్య కమిటీని దాన్ని ఏర్పాటు చేశారు. దినేష్ కుమార్ దీని మీద విస్తృతంగా దానికి టైం బౌండ్ కూడా పెట్టారు. దీంట్లో ఉన్న పాత్రదారులని సిబిఐ ఎవరినైతే తేల్చిందో వాళ్ళు ఎందుకు ఆ పని చేశారు, దాని వెనకున్న కారణాలు ఏమిటి, దీని వెనకున్న సూత్రధారులు ఎవరు అంటే, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి దగ్గర నుంచి, బొమ్మన కరుణాకర్ రెడ్డి దగ్గర నుంచి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇంకా కమిటీలో ఉన్న ఆ వ్యక్తులు వీళ్ళందరి మీద విస్తృతంగా ఏమేం జరిగి ఉండే అవకాశం ఉందనేది మొత్తం పరిశోధించే అవకాశం దినేష్ కుమార్కి ఉంది. ఒకవైపున అది సిబిఐ సిట్టు కొన్ని రికమెండేషన్లు ఇచ్చిన దాని మీదట దాన్ని అదునుగా చూసుకొని చంద్రబాబు నాయుడు పనిచేస్తే, హెరిటేజ్కి కల్తీ నెయ్యిని అంటగట్టే విషయంలో బోలే బాబా డైరీ నుంచే ఈ కల్తీ నెయ్యి వచ్చిందని చెబుతున్నారు. కాబట్టి ఆ పేరు మీద మిగతా చాలా సంస్థలు కూడా ఉన్నాయి కాబట్టి, అందులో ఒకటి హెరిటేజ్కి సంబంధం ఉంది కాబట్టి ఆ బోలే బాబా ఈ బోలే బాబా ఒకటే అని సాక్షిలో కథనం ప్రచురించి ఢిల్లీ హైకోర్టు చేత మొట్టికాయలు కూడా తిన్నారు. 24 గంటల్లో ఉన్న లింకులు మొత్తం తొలగించాలి, లేకపోతే స్వయంగా మేమే రంగంలోకి దిగుతామని 100 కోట్ల రూపాయలకి డెఫమేషన్ సూట్ కూడా వేశారు. దాని మీద నిన్న జడా శ్రావణ్ కుమార్ లాంటి వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టించి ఏదో విచిత్రమైన వాగుడంతా వాగిచ్చారు. ఇక ఆ విషయం తీసి పక్కన పెడితే, ఇప్పుడు బీజేపీ వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి వీళ్ళు అపచారం చేశారు
అనే ఒక విషయం. ఎందుకంటే చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని మరి ఆ వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకొని రోడ్లన్నీ తిరిగి చివరికి మండల్లో కూడా వచ్చి పోతా ఏదో చిత్తు కాగితం విసిరి పాడేసినట్టుగా అక్కడ పడేసి పోయారు. ఈ విషయం ప్రజల్లో కూడా విస్తృతంగా వెళ్ళిపోవటం మూలాన మరి బీజేపీ ఏం చేస్తుంది అనే ఆగ్రహావేశాలు ప్రజల్లో వస్తాయి కాబట్టి ఇక బీజేపీ రంగంలోకి తప్పలేదు. ఇప్పటిదాకా అయితే వాళ్ళు అంటి ముట్టనట్టుగా దూరంగా ఉంటూ వచ్చారు. ఇక ఇప్పుడు స్వయాన వెంకటేశ్వర స్వామి ఫోటోనే తీసుకొని వచ్చారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఇందులోకి దిగాల్సి వచ్చింది. అందుకనే సోము వీర్రాజు చేత కామెంట్ చేపించారు ఈ అంశం మీద. దీని మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. మీరు ఇలాగ అపచారం చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాం. మరి జగన్మోహన్ రెడ్డి అన్యమతస్థుడు కాబట్టి మరి హిందూ మతం మీద ఆయనకి పెద్దగా నమ్మకం లేదు కాబట్టి ఇలాంటి వ్యవహార శైలంతా జరిగిందని వాళ్ళ మాటలు మాట్లాడటం మొదలుపెట్టారు. అందున సోము వీర్రాజు చేతనే మాట్లాడించాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఇక్కడ అసలైన పాయింట్. ఎందుకు అని అంటే గతంలో సోము వీర్రాజు జగన్మోహన్ రెడ్డి కోసం ఎన్నెన్ని ప్రయత్నాలు చేశాడు, ఏమేమి రకంగా ఆయనకు హెల్ప్ చేశాడనేది చూశారు కాబట్టి ఇప్పుడు అలాంటి వ్యక్తులే కనుక మాట్లాడితే ఇదిగో జగన్మోహన్ రెడ్డి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అనేది ప్రజలకు అర్థం అవుద్ది కాబట్టి సోము వీర్రాజుని మరి ఇందులో రంగంలోకి దింపాల్సి వచ్చింది. బీజేపీ కూడా ఎటు పీక్కోలేని లాక్కోలేని పరిస్థితుల్లోనే ఈ సోము వీర్రాజు చేత మాట్లాడిచ్చారు. ఏదైనా ఫ్యూచర్లో వాళ్ళకి అవకాశం ఉంటే గనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని కాపాడే ప్రయత్నమే జరుగుద్ది. ముందు వైవి సుబ్బారెడ్డిని ధర్మారెడ్డిని కాపాడటం కోసమే కదా ఎంత దూరం జరిగింది. ఇదే విషయం ప్రజలకు కూడా పూర్తిగా అర్థం చేసుకున్నారు. అందుకోసమనే మరి 36 మంది మీద సిబిఐ ఛార్జ్షీట్ పెట్టగానే అందులో జంతు కొవ్వు గురించి ప్రస్తావన లేకుండానే ఎన్డీడీబీ రిపోర్టుకు కాకుండా ఎన్డీఆర్ఐ ల్యాబ్కి టెస్టుకు పంపించి ఆ రిపోర్టుని చూడంగానే దీని విషయంలో ప్రజలైతే ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఇందులో బీజేపీ పాత్ర ఖచ్చితంగా ఉంది అనేది. ఇప్పుడు వాటన్నిటిని పటాపంచలు చేసుకొని మేము జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటామండి అని చెప్పుకోనే పరిస్థితి వచ్చింది. ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో చర్యలు కూడా తీసుకోవచ్చేమో, కానీ కుదిరినంత వరకు జగన్ని కాపాడటానికి వాళ్ళు విస్తృతంగా ప్రయత్నం చేస్తారు. కూటమిలో కలిసి ఉన్నంత మాత్రాన చంద్రబాబు నాయుడు చెప్పిందల్లా చేస్తారనో, పవన్ కళ్యాణ్ అడిగిందల్లా చేస్తారని ఏం లేదు. ఇక అవసరమైతే వాళ్లే బీజేపీ ఏం చేయదలుచుకుందో దాన్ని వీళ్ళ చేత ఒప్పించే ప్రయత్నం బీజేపీ చేసిద్ది. అంటే యాతావాత ఇందులో బీజేపీ స్లంప్లోకి దిగుతుంది. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో వాళ్ళు ఏమనుకుంటున్నారో అదే జరుగుతుంది అని ఇప్పుడు ప్రజల్లో ప్రచారం నడుస్తుంది కాబట్టి దాన్ని ఒకంత పక్కదారి మళ్ళించడానికో లేదు అవసరమైతే చర్యలు తీసుకోవటానికో నిజంగానే జగన్మోహన్ రెడ్డి మీద తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉంటే తీసుకునే పరిస్థితులు మేము ఖచ్చితంగా చేస్తాము అని చెప్పటానికి ఒక ఫేస్ కింద సోము వీర్రాజుని తీసుకొచ్చారు. కానీ ఇందులో ఏం చర్యలు తీసుకుంటారనే దాని మీద మాత్రం చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే కాలం గడిచే కొద్దీ మరి పాత విషయాల్ని మర్చిపోయి మనం కొత్త అంశాల మీదకి వెళ్ళిపోతుంటాం కాబట్టి అలా ఏదైనా కాలం గడవగానే మళ్ళీ మర్చిపోయినా కూడా ఏం ఆశ్చర్యం లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.